ఆస్ట్రేలియాలో వలసదారులపై పెరుగుతున్న నిరసనలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఒక సెనేటర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆస్ట్రేలియా రాజకీయాల్లో దుమ్ము రేపుతున్నాయి. భారతీయులపై నేరుగా విమర్శలు గుప్పించిన ఆమె మాటలు అక్కడ ఇండియన్ కమ్యూనిటీని గాయపరిచాయి. పార్టీ లోపలే విభేదాలు, కమ్యూనిటీ ర్యాలీలు. ఇప్పుడు ఈ వివాదం ఆస్ట్రేలియా ఇండియా సంబంధాల మధ్య కొత్త అలజడిని రేపుతోంది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలో ఇటీవల జరుగుతున్న వలస వ్యతిరేక నిరసనల వాతావరణంలో లిబరల్ పార్టీకి చెందిన సెనేటర్ జెసింటా ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పెరుగుతున్న జీవన వ్యయాలకు భారత వలసదారులే కారణమని ఆమె ఆరోపించడం ప్రజల మనసుల్లో చిచ్చుపెట్టాయి. తమకు ఓట్లు పడేలా భారతీయ వలసదారులను రప్పిస్తున్నారని ఈ సందర్భంగా ఆల్బనీస్ కు చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పైన ఆమె వ్యాఖ్యలు చేశారు. భారతీయుల సంఖ్య ఇంతలా పెరిగిపోతుంది, లేబర్ పార్టీకి ఓట్లు ఎలా వస్తున్నాయో చూడండి, అందులో సీక్రెట్ దాగి ఉంది అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా ఇండియన్ కమ్యూనిటీని తీవ్రంగా కుదిపేశాయి. ఒక్కసారిగా సిడ్నీ, మెల్బోర్న్ వీధుల్లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ల వద్ద నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. వి బిలాంగ్ హియర్, రెస్పెక్ట్ అవర్ కమ్యూనిటీ అనే నినాదాలు మారుమోగాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమైనవి, అనవసరమైనవి, భారత కమ్యూనిటీని కించపరిచాయి, వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆమె సొంత పార్టీ నేతలే ఆమెను తప్పుపడుతున్నారు. లిబరల్ పార్టీ లోపలే స్పర్ధలు మొదలయ్యాయి. కొందరు నేతలు ప్రిన్స్ వైఖరిని రాజకీయంగా ఆత్మహత్య అన్నారు. ఎన్ఎస్డబ్ల్యూ లీడర్ మార్క్ స్పీక్మన్ పబ్లిక్ గా క్షమాపణ చెబుతూ భారత కమ్యూనిటీని బాధపెట్టడం మా ఉద్దేశం కాదు అన్నారు. మరోవైపు కొందరు కన్జర్వేటివ్ నేతలు మాత్రం ప్రిన్స్ వ్యాఖ్యలు తప్పు కాదని ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 2023 నాటికి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారు 8,45,800 మంది. గత దశాబ్దంతో పోలిస్తే ఇది రెట్టింపు. భారతీయులు కేవలం వలస మాత్రమే కాదు, ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రూపంలోనూ స్థిరపడ్డారు. ఈ నిరసనల మధ్య న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం కమ్యూనిటీ గ్రూపులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. భారత వలసదారులకు మేము అండగా ఉంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అదే సమయంలో భారత విదేశాంగ శాఖ కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. మా పౌరుల భద్రత, గౌరవం మా ప్రథమ కర్తవ్యమని భారత్ తెలిపింది. జెసింటా ప్రిన్స్ నిజంగా క్షమాపణ చెబుతారా, లేక మరో మాటతో ఈ రాజకీయాన్ని వైల్డ్ ఫైర్లా మారుస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.